నమస్కారం దుర్గా కుమార్ గారు. నమస్కారం సుధార్ గారు, మన వీక్షకులు కూడా నమస్కారం. తాజాగా వైసీపీ పార్టీకి జగన్మోహన్ రెడ్డికి ఏదో ఒక షాక్ తగిలే సర్వే అయితే విడుదలైనట్టుగా తెలుస్తుంది. జాతీయ సంస్థ అయినటువంటి ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ పేరుతో ఒక సర్వే నిన్న విడుదల చేసింది. మీరు చూసే ఉంటారు. తెలుగుదేశం పార్టీకి 17 ఎంపీ స్థానాలు, వైసీపీకి 8 ఎంపీ స్థానాలు ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వస్తాయని చెప్తున్నారు. సో అంటే దీన్ని బట్టి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రభావం ఎలా ఉండబోతుంది, అసలు ఈ సర్వే సంస్థలను నమ్మొచ్చు అంటారా ఇండియా టుడే ఇచ్చిన సర్వేని? ఇప్పుడు ఒకటి సుధాకర్ గారు, ముంజేతి కంకణానికి అర్థం ఎందుకని, ఇప్పుడు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఒక స్పష్టమైన మెజార్టీ. ఎప్పుడైనా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఓటర్ నాడి తెలుస్తుంది, ఓటర్ నిర్ణయాలు ఎట్లా ఉన్నాయో తెలుస్తుంది. కానీ ఇది తెలంగాణలో ఎన్నికల ఫలితాలు ప్రకటించిన రోజే ఆంధ్రప్రదేశ్ ఓటర్ల నాడి తెలిసిపోయింది. ఇది గొప్ప విచిత్రం. దీని మీద సర్వే ఏదైతే చేసిందో ఇప్పుడు ప్రజల అభిప్రాయాలని ప్రతిబింబించినట్టుగా ఉంది ఇండియా టుడే చేసిన సర్వే. ఇది కార్యక్షేత్రంలో ఓటర్ల అభిప్రాయాలకి చాలా దగ్గరగా ఉంది. ఇందులో పెద్ద మార్పు ఏం కనపడే సూచన లేదు. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడైతే ఈ మూడ్ ఆఫ్ ద సర్వే ఇప్పుడు 70 రోజులు ముంచేసింది కదండి. ఇదే కనుక రేపు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇంకొక వారం రోజుల తర్వాత చేస్తే ఇంకా డిఫరెంట్గా కూడా వస్తాయి. ఇప్పుడు వాళ్ళు చెప్పిన సర్వే ఏంటంటే, తెలుగుదేశం పార్టీకి 45 ఓటింగ్ శాతంతో 17 లోక్సభ స్థానాలు గెలవగలుగుతుందని చెప్పిందండి. అంటే ఇక్కడ జనసేన పొత్తు విషయం కూడా వాళ్ళు పరిగణలోకి తీసుకోవాలి. ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ విడివిడిగా ఇచ్చారు ఎవరు బలాలు ఏంటనేది. అట్లాగే 41 ఓట్ల బలంతో 8 సీట్లు వైఎస్ఆర్సీపీ తెచ్చుకుంటుంది అన్నారు. తర్వాత ఒక 8% ఓట్లు పోలింగు జనసేనకు వస్తుంది అంటున్నారు. ఇప్పుడు జనసేనను తెలుగుదేశం అధికారికంగా ఒప్పందం చేసుకుని సీట్లు పంపిణీ చేసుకుని పోటీ చేస్తున్నాయి కాబట్టి 45 + 8 53% వేసుకోండి. 53% వేసుకుంటే దాదాపుగా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఎన్ని స్థానాలు గెలిచిందో ఆ స్థానాల్లో అంటే రివర్స్ సీన్ అవుతుంది అన్నట్టు. ఇప్పుడు రివర్స్ టెండరింగ్ లాగా ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్గా చెప్పాలంటే రివర్స్ అవుతాయండి. ఇప్పుడు తెలుగుదేశం కొన్న స్థానాలేమో వీళ్ళకి వెళ్తాయి వైఎస్ఆర్సీపీ ఎన్ని గెలిచిందో రేపు టీడీపీ జనసేన కూటమి సాధిస్తనేది ఇప్పుడుకున్న సర్వే అండి. ఇక ఎట్లాగూ రేపు ఓడిపోతున్న పార్టీ కదా అని కొంతమంది న్యూట్రల్ ఓటర్స్ ఉంటారండి. కమిటెడ్ ఓటర్స్ ఏ పార్టీకి ఆ పార్టీ వేస్తారు. కొంతమంది న్యూట్రల్ ఓటర్స్ చివరి డెసిషన్ ఏం తీసుకుంటారంటే వాళ్ళ దృష్టిలో ఎవరు విన్నింగ్ క్యాండిడేట్ విన్నింగ్ పార్టీ ఉంటుందో అటేస్తారు. ఎందుకంటే మనం వేసే ఓటుకు విలువ లేకుండా పోతుంది, ఏదో మురికాలలో వేసినట్టు. కానీ గెలిచే పార్టీకి వేస్తే వాళ్ళకి ఇంకా 4 స్థానాలు వచ్చి పరిపాలన బాగుంటుందని. ఇప్పుడు పలానా పార్టీ గెలుస్తుంది అని నమ్మారంటే వాళ్ళు ఆ పార్టీ పట్ల అభిమానం ఉన్నట్టే కదా, అంటే ఈ పార్టీ మేలు చేస్తారని. అట్లాంటప్పుడు కొంతమంది గోడ మీద కూర్చునే న్యూట్రల్ ఓటర్స్ ఎప్పుడైనా వాళ్ళు అధికార పార్టీ వైపు ఉంటారండి. ఆ విధంగా కనుక చూస్తే ఇక ఇంకా కొంచెం కూడా మహా ఉంటే ఏదైనా 1 స్థానంలో కూడా గెలిస్తే ఎక్కడన్నా గెలవచ్చు. ఇప్పుడు వాళ్ళు ఎక్కువగా బ్యాంక్ అవుతుంది కడప అయితే పక్కా అనండి. ఇప్పుడు వివేకానంద రెడ్డి గారు హత్య తర్వాత జరుగుతున్న కుటుంబ పరిణామాల ప్రకారం ఇప్పుడు అసలు అక్కడ ఎవరు పోటీ చేస్తారనేది కూడా ఇంకా స్పష్టత రాలా. అంటే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ తరపున అవినాష్ గారు చేస్తాడా అని కూడా చెప్పలేరు. అట్లాగే షర్మిల్ గారు అక్కడ చేస్తా, లేకపోతే డాక్టర్ సునీత్ గారు చేస్తారా, సౌభాగ్యం గారు చేస్తారా అనేది కూడా మనం ఇంకా ఊహాజనితమే ఇవన్నీ. అది చివరి నిమిషంలో వాళ్ళు ఎట్లా నిర్ణయం తీసుకుంటారని చెప్పలేము. అంటే అక్కడ ఒక ప్రత్యేకమైన పరిస్థితి ఉంది, ఒక వాతావరణం ఉంది, ఆయన పట్ల సానుభూతి ఉంది, వీళ్ళ మీద వ్యతిరేకత ఉంది. ఇన్ని ఫ్యాక్టర్స్ని దృష్టిలో పెట్టుకుని మరి వాళ్ళు అభ్యర్థిని మారుస్తారు. అభ్యర్థిని మార్చినప్పుడు వీళ్ళు ఎవరిని పెడతారు? ఇప్పుడు సంస్థాయాలను పెడతారు కదండి. అవును. అవినాష్ గారు కాకుండా ఇంకెవరినో పెడితే వీళ్ళ స్ట్రాటజీ వీళ్ళకు ఉంటుంది కదా. ఏ పార్టీ వ్యూహం ఆ పార్టీకి ఉంటుంది. అట్లా మనం ఇప్పుడు అది కూడా ఏం చెప్పలేము. సరే, ఏదైనా 1-2 ప్లేసెస్లో గెలిస్తే కూడా గెలవచ్చు. మనం దాన్ని వాళ్ళ ఊహించి అయితే చెప్పలేము. ఏదన్నా ఒక ఓటర్ ట్రెండ్ అయితే మాత్రం టువర్డ్స్ టీడీపీ ఉందనేది అర్థమైంది. ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఆహ్వానించారంటేనే కేంద్ర ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కూడా తెలుగుదేశానికి ఫేవర్గా ఉండబట్టే కదా, లేకపోతే వీళ్ళు ఎందుకు పిలుస్తారండి? ఇప్పుడు అంతకుముందు నెత్తి మీద పెట్టుకుని ఊరేగించిన జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ అక్కడికి వెళ్ళి అపాయింట్మెంట్ లేని పరిస్థితుల్లో ఎదురు చూస్తున్నాడు. ఎందుకు? ఇప్పుడు ఈయన ఏం అడుగుతాడో ఏమి మెసేజ్ పట్టుకొచ్చాడో తెలియదు. వాళ్ళకైతే పెద్ద ఇంట్రెస్ట్ లేదు. ఇక ఈ పార్టీతో కొనసాగితే ఉన్న పరపతి కూడా పోతుందని.
అందుకని మోడీ గారు ఏదైనా ఫార్మల్గా ఒక చీఫ్ మినిస్టర్గా వచ్చాడు కాబట్టి నామమాత్రపు ఇంటర్వ్యూ ఇస్తారు, కానీ రాజకీయాల గురించి అయితే పార్టీ సీట్లు వీటి గురించి అయితే పెద్ద మాట్లాడతారని నేను అనుకోను. తర్వాత డెవలప్మెంటల్ యాక్టివిటీ గురించి 5 ఏళ్ల నుంచే మాట్లాడేందుకు ఇప్పుడు ఈ చివరి నిమిషంలో నోటిఫికేషన్ ఎనీ టైం అంటున్నారండి. 20th కూడా రావచ్చు అంటున్నారు. ఈ 20th అబ్బా అంటున్నారు. అంటే ఢిల్లీలో అది ఒక ప్రచారంలో జరుగుతుంది. ఓకే. కొంతమంది ఏమనుకుంటున్నారంటే అసెంబ్లీని రద్దు చేయటానికి కూడా అడుగుతాడని. కానీ అసెంబ్లీ చివరి నిమిషంలో రద్దు చేసి దీనికి జనరల్ ఎలక్షన్ కన్నా ముందు అయితే పెట్టరండి. ఒక స్టేట్లో ఆల్మోస్ట్ ఇక్కడ కన్క్లూడ్ అయిపోతుంది, టర్మ్ క్లోజ్ అయిపోతుంది. టర్మ్ క్లోజ్ ఒకవేళ ఈయన శాసనసభ రద్దు చేసినా ఆమోదించినా కూడా జనరల్ ఎలక్షన్ అనేది మామూలుగా అందరితో పాటే జరుగుతుంది, కానీ ఒక 10 రోజుల ముందో వారం రోజుల ముందో డిఫరెంట్గా పెట్టరు. ఎందుకంటే మూడ్ ఆఫ్ ద నేషన్ బీజేపీ ఏపీ ఎక్కువ ఉంది, కొంచెం వీళ్ళ ట్రెండ్ తక్కువ ఉంది అని అనుకుంటున్నారు కదా. అప్పట్లో అది కేసీఆర్ గారు చేయగలిగాడు. జనరల్ ఎలక్షన్ కన్నా ముందుగా ఆయన పెట్టించుకుని ఆయన ముందు బయటపడిపోయాడు, ఇతర ప్రజాభిప్రాయంతో సంబంధం లేకుండా 2018లో. అదే మిగిలిన వాళ్ళందరికీ 19లో జరిగింది. అప్పుడు అది ప్లస్ పాయింట్ అన్నారు ఆయన. అవును, అదే అంటున్నా. అప్పుడు చాలా టైం ముందుగా బట్టి పెట్టారు. ఇప్పుడు ఇంకేముంది, చివరికి వచ్చేసిన తర్వాత అది వ్యూహాత్మకంగా వీళ్ళు కనుక అది ముందు నిర్ణయం తీసుకుంటే అది ఎట్లా ఉండేది అప్పుడు. కానీ ఇప్పుడు పెద్దగా మార్పు అయితే ఉండదండి. మొన్న కూడా కేసీఆర్ ముందెల్లుంటే ఫలితాలు వేరుగా ఉండేయేమో, ఒక 6 నెలల ముందెల్లుంటే. అది వేరే మాట. అవును, ఎందుకంటే చివరిలో కదా మొత్తం ఇక్కడ వేవ్ అంతా మారిపోయింది చివరిలో కదా. అదొకటిను కొన్ని పక్క రాష్ట్రం చేసిన తప్పులు కూడా ఏళ్ల మీద రిఫ్లెక్ట్ అయినాయండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చాలా పెద్ద షాక్ ఇచ్చింది. అది బీజేపీ రిలీజ్ అయింది వెంటనే. ఆయన చేయటం తర్వాత బీజేపీ మీద ఆ నిందం తొయ్యటంతో, అందుకే కదా లోకేష్ గారిని కిషన్ రెడ్డి గారి ద్వారా పిలిపించుకుని అన్నీ మాట్లాడి ఆయన చాలా ఇది చేసి స్వాంతన వచనాలు చెప్పి పంపాడు కదా. లేదు మేము అట్లా జగన్మోహన్ రెడ్డి చేసే అకృత్యాలని మేము సహించం, మీరు ధైర్యంగా ఉండండి, న్యాయం చేస్తాం మీకు అని ఒక హామీ చేతి పంపాడు. అది ఎందుకంటే ముందు తెలుగు ప్రజలు ఎక్కడున్నా కూడా వాళ్ళకు ఒక మానసికంగా ఒక నమ్మకం కలిగించడానికి చేసిన పని అండి, డ్యామేజ్ కంట్రోల్. అది అట్లా పాపం ఈ బీఆర్ఎస్ కూడా ఇక్కడ పార్టీ సఫర్ అయింది దాని మూలన. అది వాళ్ళ పాత్ర అరెస్ట్లో ఉందని కాదు, అరెస్ట్ చేసిన తర్వాత వీళ్ళు అనవసరంగా వ్యాఖ్యలను చేసి అట్లా దెబ్బతిన్నారు. అరెస్ట్ చేసింది ఆయనే, కాకపోతే మిగిలిన అన్ని వ్యవహారాల్లోనూ సలహాదారుగా వ్యవహరించినందుకు తెలంగాణ ప్రజలు కూడా బీఆర్ఎస్ పట్ల వ్యతిరేకత అయ్యారు. అసలు ఈయనకెందుకు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలు, మనం అన్నదమ్ములాగా విడిపోయాం, వాళ్ళ బతుకాళ్ళు బతున్నారు, మన బతున్నారు, మన వ్యవహారాలు చూడకుండా వెళ్ళి అందులో ఎందుకు వెళ్ళి పెడుతున్నాడు అనే ఇది వచ్చింది. అది ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఆ డ్యామేజ్ కంట్రోల్ అయితే చేసుకోగలిగారు.